గోవర్ధన గోశాల మీ ముందుకి నాడీ పరీక్ష పంచగవ్య వైద్యం గురించి చెప్తుందండి. అయితే గోవర్ధన గోశాల ఉచితంగా ప్రతి ఒక్కళ్ళకి ప్రతిరోజు కూడా 10 నుంచి 1 గంట వరకు ఉచితంగా నాడీ పరీక్ష చేస్తుంది. నాడీ పరీక్ష చాలా తేలిక. సో ఎప్పుడైతే మనం ఇలా పట్టుకొని చూస్తామో బాడీలో వాతం తేడా ఉందా, పిత్తం తేడా ఉందా, కఫం తేడా ఉందా చూసుకొని దాని తగ్గట్టుగా ఆవు యొక్క పంచగవ్యాలని రిలేట్ చేసుకుంటూ వైద్యం చేయడమే. దీంతోపాటు ప్రతి ఆర్గాన్ యొక్క హెల్త్, హార్ట్ అనుకోండి, లంగ్స్ అనుకోండి, తర్వాత లివరు, కిడ్నీసు, ఇలా ప్రతి ఒక్క ఆర్గాన్ యొక్క హెల్త్ని కూడా నాడి ద్వారా తెలుసుకోవచ్చండి. తెలుసుకొని ఇదే పంచగవ్యాలని వాటికి యూజ్ చేస్తే అయిపోతుంది. ఎటువంటి వైద్య పరీక్షలు అక్కర్లేదండి. చాలా తేలిగ్గా మనకి ఈ పంచగవ్యాలు ఈ నాడీ పరీక్ష ద్వారా ఉపయోగించినట్లయితే ఖచ్చితంగా జబ్బులు తగ్గుతున్నాయండి. ఇది మన భారతీయుల సనాతన ధర్మంలో అతి గొప్ప వైద్య విధానం అండి. అంటే ఈ ఆయుర్వేదంలో ఈ యొక్క ఆవు యొక్క పంచగవ్యాలు ఏవైతే ఉంటాయో, గోమూత్రం కానీ ఇలాంటివి, నెయ్యి, ఇలాంటి వాటితోటి ఔషధాలు తయారు చేస్తారండి. అయితే ఇది ఎట్లాంటిదంటే ఈ ఆయుర్వేదంలో కూడా అతి రహస్యమైనటువంటి వైద్య విధానం అండి. ఇది అందరికీ చెప్పేవాళ్ళు కాదు. ఎవరికైతే సత్యం మీద బాగా గ్రిప్ ఉంటుందో వాళ్ళకి చెప్పేవాళ్ళు. ఎందుకంటే ఇందులో ఖర్చు ఏం కాదు. కమర్షియలైజ్ చేస్తే పేషెంట్స్ ఇబ్బంది పడతారనే ఉద్దేశంతో మంచి వాళ్ళకి ఈ వైద్య విధానాన్ని నేర్పించేవాళ్ళండి. దీంతో అన్ని జబ్బులు వాళ్ళకి తగ్గేవి. ఏ జబ్బులు తగ్గని వాళ్ళకి ఈ పంచగవ్య తీసుకోండి తగ్గుతుందని చెప్పేవాళ్ళు. ఇది చాలామంది మనం వినుంటాం. గుళ్ళల్లో కూడా ఈ పంచగవ్యాలు ఇచ్చేవాళ్ళు ఒకప్పుడు. తర్వాత పంచామృతాలు ఇచ్చారు, ఇప్పుడు తులసి నీళ్ళు ఇస్తున్నారు. సో ఒక టెంపుల్స్ కూడా మనకి పంచగవ్య వైద్య విధానాన్ని మొదట్లో మనం చూడొచ్చు. రాను మనం తగ్గించుకుంటున్నామండి. ఈ విధానాన్ని మళ్ళీ గోవర్ధన గోశాల చాలా విస్తృతంగా దీన్ని ప్రచారం చేయడము, దీని మీద పని చేయడము, జనాలందరికీ కూడా విసిగిపోయారు. అలోపతిలో ఆ మందులు వాడతాం కానీ ఆ మందులు ఏం తగ్గుతాయో తెలియదు. డయాబెటిక్ వాళ్ళు జీవితాంతం ఆ డయాబెటిక్ మందులు వాడుతూనే ఉంటారు, బీపీకి వాడుతూనే ఉంటారు, కార్డియో ప్రాబ్లం వాడుతూనే ఉంటారు. మెయింటెనెన్స్ అంటారు. లోపల కిడ్నీనో లేకపోతే ఏదో పోయిందంటారు. సో దీనివల్ల చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి, చాలా ఇబ్బంది పడుతున్నారు. మానసికంగా బాగున్నారా అంటే ఎవరు బాగాలేరు. ఒకసారి విశ్లేషించుకోండి. శరీరమా ఫ్లెక్సిబుల్గా ఉండదు. గ్యాసు, ఎసిడిటీ, కాన్స్టిపేషను, ఏదో హార్ట్ ప్రాబ్లము, లేకపోతే డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ సరిగ్గా లేకపోవడము, ఏదో ఒకటి శరీరంగా చాలా ఇబ్బందులు ఉంటాయి. బ్రీత్ ఫ్రీగా ఉండదు. మీరు లెఫ్ట్ రైట్ తీసుకోండి. సో బ్రీత్ ఫ్రీగా ఉండదు. అదే తర్వాత మైండ్ ఎప్పుడు స్ట్రెస్ ఉంటుంది. అంటే మన మైండ్ ఎలా ఉండదు, వైట్ బోర్డ్ లాగా, చాలా ఆకాశంలాగా చాలా ఫ్రీగా ఉండాల్సిన దాంట్లో మనము ఎలాగైతే ఒక మెట్రో ట్రైన్లో అందరూ ఎక్కువ మంది జనాలు ఉంటే ఎట్లా ఉంటుంది, అంత సఫకేషన్గా మన మైండ్లో విపరీతమైన ఆలోచనలు క్రౌడెడ్గా ఉంటాయి. ఆ బరువుకి, ఆ ఫ్రిక్షన్కి, ఆ లోపల ఉండేటువంటి కాన్ఫ్లిక్ట్స్కి మన ఆరోగ్యం మీద చాలా ప్రభావం పడుతుంది. చాయిస్ అంటారా, ఉత్తమమైనది ఏది తీసుకోము. ఫుడ్లో కానీ, లేకపోతే పిల్లల్ని పెంపకంలో కానీ, వాటిలో అన్నీ మనము కాంప్రమైజ్ అయ్యేటువంటి చాయిసెస్ తీసుకోవడం వలన మనకి ఆత్మవిశ్వాసం అందరిలో కోల్పోతుంది. చూడండి, హ్యాపీనెస్ అనేది పడిపోతుంది, మళ్ళీ ఫియర్ అనేది పెరుగుతుంది. ఈ విధంగా మనకి ఆరోగ్యం అనేది ఎక్కడుందండి? ఫ్రీడమ్, ఇండిపెండెన్స్ అనేది లేనే లేదు. మందులు మటుకు మనం వాడుతూనే ఉన్నాం. పోనీ ఆ మందుల ఖర్చు చూడండి, అదోరికి ఎంత ఖర్చు అయ్యేది? ఇంటికి కనీసం ఒక 5,000 రూపాయలు ఖర్చు పెట్టుకుంటున్నాం మనం. ఇలా ఎన్ని లక్షల కోట్ల రూపాయలు మనము వృధా చేసుకుంటున్నాము. ఈ పంచగవ్యాలో ఏంటంటే ఆవును రక్షించిన వాళ్ళు అవుతాము. చాలా తక్కువలో, దానిలో ఒక 1% కూడా కాదు, 0.5% ఆఫ్ బిల్లో మీకు పరిపూర్ణమైన ఆరోగ్యం వస్తుంది, ఆనందం వస్తుంది, చాయిస్ కరెక్ట్గా తీసుకునేటువంటి బుద్ధి వస్తుంది. అదే ఉందండి, ప్రేమతత్వంతో పిల్లల్ని బాగా పెంచుతారు, పిల్లలు కూడా ఆరోగ్యంగా ఉంటారు. సో ఒక సంపూర్ణ వికాసం అనేది అన్ని రంగాల్లో కూడా ఈ పంచగవ్య వైద్య విధానంలో నేను ఆచరించి నేను చెప్తున్నానండి. నేను ఒక మజిల్ డిస్ట్రఫీ పేషెంట్ని. ఆటో ఇమ్యూన్ డిజీజ్ నాది, డెర్మటోమయోసైటిస్. కంచె చేను వేసినట్లుగా నా ఇమ్యూన్ సిస్టమ్ నా బాడీలో మజిల్ని, స్కిన్ని, టిష్యూస్ని డ్యామేజ్ చేస్తుంటుంది. అటువంటి అంత క్రిటికల్ సిచ్యువేషన్లో ఉన్నటువంటి నేను స్టెరాయిడ్స్ వాడి చాలా ఇబ్బంది పడి, ఎప్పుడైతే అనారోగ్యంతో ఉన్నప్పుడు మనం ఎవరు చూడరండి, మన వాళ్ళు పేరెంట్స్ తప్ప, ఒకళ్ళిద్దరు ఫ్రెండ్స్ తప్ప, అందరూ దూరం అయిపోతారు. అటువంటి టైంలో నేను డాక్టర్స్ కూడా చేతులు ఎత్తేసినప్పుడు, ఇంటికి వెళ్ళమన్నప్పుడు నేను పంచగవ్య వైద్య విధానాన్ని మొదలుపెట్టుకున్నాను అండి. ఇప్పుడు నేను స్టార్ట్ చేసి 7 సంవత్సరాలు అయిందండి. నేను ₹1 కాదు కదా, పంటికి కూడా ₹1 కూడా ఎవరికి నేను ఖర్చు పెట్టలేదండి. అది టోటల్ క్రెడిట్ గోస్ టు పంచగవ్య వైద్య విధానం అండి. ఓకే, నేను దాన్ని చేసుకుంటూ వచ్చానో నా అనుభవంతో, ఆ అనుభవం అనేది నా సొంత అనుభవం కాదండి,
ఈ శాస్త్రబద్ధమైన అనుభవాన్ని కలిపి నేను దాన్ని ఒక జిస్ట్గా మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. ఒకసారి మీరు ఆకాశం వైపు మీరందరూ నేను చెప్పేటప్పుడు వింటూ మీరు చిన్నగా నేను చెప్పే విధానాన్ని మీరు ఆచరిస్తూ వెళ్ళండి. మనకి మొదటగా కనబడేది ఏంటంటే ఆకాశం కనబడుతుంది. సో ఆకాశానికి ఈ పంచగవ్యలో మజ్జిగండి. అంటే మనకి ఆకాశం ఏంటంటే మన మైండ్ అండి. మైండ్ చాలా ఫ్రీగా ఓపెన్గా చాలా ఫుల్ ఎక్స్పాన్షన్ ఉండాలి. వివేకానంద స్వామి చెప్తారు, ఎక్స్పాన్షన్ ఈజ్ లైఫ్, కాంట్రాక్షన్ ఈజ్ డెత్ అని. సో అంత ఎక్స్పాన్షన్గా మైండ్ చాలా ఫ్రీగా ఉంచాలంటే ఇప్పుడు పంచగవ్యాల్లో ఆయుర్వేదం చెప్పేది ఏంటంటే ఆకాశతత్వాన్ని కలిగినటువంటి తత్వం మజ్జిగలో ఉంటుందని చెప్తారు. అందుకని ఫస్ట్ నా పేషెంట్స్కి ఏం చేస్తానంటే 5 o'clockకి మజ్జిగ 3 గ్లాసులు తాగమని చెప్తానండి. దాంట్లో కొంచెం ఉప్పు, దాంట్లో జీరా వేసుకోమని చెప్తాను. ఇంక డీటెయిల్స్ నేను ఇంకా క్లియర్గా చెప్తాను ఇంకొక వీడియోలో. అంటే ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేస్తానండి వైద్య విధానాన్ని. తర్వాత ఒక 30 minutes 45 minutes తర్వాత అంటే నాడీ పరీక్ష బట్టి 30 or 45 1 hour అని డిసైడ్ చేస్తాను. ఒక 30 minutes వేసుకోండి. దాని తర్వాత వాళ్ళకి గోమూత్రం ఇస్తాను, ఒక 15 ml ఇస్తాను. తర్వాత ఒక మళ్ళీ 30-45 minutes అయిన తర్వాత పంచగవ్య ఘీ ఇస్తానండి నేను. సో ఈ పంచగవ్య ఘీలో అన్నీ ఉంటాయండి, అన్నీ కలిపి ఉంటాయి. సో ఈ తర్వాత మళ్ళీ ఒక 45 minutes తర్వాత కొంచెం పాలు తాగి తర్వాత వాళ్ళ దినచర్య చేసుకోమంటానండి. సో ఇది మళ్ళీ సాయంకాలం పూట దీన్ని మళ్ళీ ఒకసారి గోమూత్రం మళ్ళీ పంచగవ్య ఇస్తానండి. దీంతో వాళ్ళ టెస్ట్ రిపోర్ట్స్ అన్నీ కూడా 1 monthలో మార్పు రావడం నేను చూస్తున్నానండి. అంటే ఎప్పుడైతే మనకి ఇప్పుడు ఆకాశతత్వాన్ని రిపేర్ చేసామో దాని తర్వాత కింద ఏంటి వాయువు ఉంటుందండి. ఆ వాయుతత్వాన్ని రిపేర్ చేయడానికి గోమూత్రం ఆయుర్వేదంలో ఏం చెప్తుందంటే వాయుతత్వం అనేది గోమూత్రంలో ఉంటుంది. అందుకని ఆ గోమూత్రాన్ని మనం ఇచ్చి ఆ వాయుతత్వాన్ని సరిచేస్తామండి. తర్వాత అగ్నితత్వం. సో అగ్నితత్వంలో 2 రకాల ఘీ ఉంటాయి. సో పంచగవ్య ఘీ బెటర్ అని చెప్పి నేను బెస్ట్ యూజ్ చేయడానికి ఇష్టపడతాను కాబట్టి పంచగవ్య ఘీని ఇచ్చేస్తాను అండి. తర్వాత నీటితత్వం అంటే పాలతో సమానం అని చెప్తుంది ఆయుర్వేదం. అందుకని పాలని మనం తీసుకోవడం అనేది చేస్తాండి. ఆ తర్వాత మంచి ఆహారాన్ని తీసుకుంటూ సేంద్రియంగా చేసినటువంటి ఆహారాన్ని మీరు ఇంట్లోనే పండించుకోండి. చక్కగా కూరగాయలు సేంద్రియంగా మా గోశాల సపోర్ట్ చేస్తుంది. దానికి కూడా ఒక ప్రాజెక్ట్ ఉంది, దాన్ని మీకు మళ్ళీ ఇంకొక వీడియోలో చెప్తాను. సో ఆ విధంగా కూరగాయలు పండించుకొని చక్కగా మంచి ఆహారం తింటూ ఆరోగ్యంగా ఉండండి. అయితే ఈ పంచగవ్య వైద్యంలో నేను చూసినటువంటి మార్పులు ఏంటంటే అంటే బీపీ అనేది ఏదైతే ఉందో అది 1 monthలో కంట్రోల్ అవుతుంది. డయాబెటిక్ వచ్చేప్పుడు 3 monthsలో కంట్రోల్ అవుతుంది. హార్ట్ ప్రాబ్లం కూడా 3 monthsలో కంట్రోల్ అవుతుందండి. ఆర్థరైటిస్ అవన్నీ వచ్చేటప్పటికి కొంచెం లేట్ అవుతుందండి. స్కిన్ ప్రాబ్లం ఒకటి, ఆర్థరైటిస్ ఒకటి 6 months పడుతుందండి. కానీ ఫస్ట్ ఒక 1 week నుంచే వాళ్ళకి సాటిస్ఫాక్షన్ వరకు 100% ఉంటుందండి. ఏ వైద్య విధానంలో కూడా అంత ప్రామిసింగ్గా వాడి సాటిస్ఫాక్షన్ రాదండి. దీనిలో ఖచ్చితంగా సాటిస్ఫాక్షన్ ఉంటుంది. అందుకని గోవుని అందరం మనం రక్షించుకోవాలి. ఎందుకంటే ఆరోగ్యం గురించి సనాతన ధర్మం వదిలేసేయండి, సత్యధర్మాలు వదిలేసేయండి. ముఖ్యంగా ఫస్ట్ మనం మన ఆరోగ్యం గురించి ఇన్ని డబ్బులు ఖర్చు పెడుతున్నాం కాబట్టి మనము మన ఆరోగ్యం బాగుండాలంటే ఇంతమందికి మేము ఇప్పుడు మీరు వచ్చినా మేము ఇవ్వలేం. మా దగ్గర కేవలం ఒక 75 పక్కన ఇంకొక 60 చేసుకోండి, తక్కువ ఆవులు ఉన్నాయి, అందరూ ఇవ్వలేం. కానీ వచ్చిన వాళ్ళందరికీ ఖచ్చితంగా ఆరోగ్యాన్ని మటుకు ఇవ్వగలుగుతాం. అందుకని మనం ఆవులను కూడా బాగా మనం డెవలప్ చేసుకోవాలి. అయితే ఈ పంచగవ్య విధానంలో ఇంకొక అతి ముఖ్యమైనటువంటి ఒకటి ఏంటంటే దాన్ని మనకి ఈ ఆకాశతత్వం కూడా మనకి బాగా ఎఫెక్టివ్గా పనిచేయాలంటే మనకి సత్యం మీద పనిచేయాలండి. దాని ఇంకొక వీడియోలో చెప్తాను. ఆ సత్యం మీద చాలా తేలిక, కంటి రెప్పకన్నా చాలా తేలిక. ఈ ఆవులో ఉన్న పంచగవ్యాలలో ఉన్నటువంటి అన్ని విలువలు ఆ సత్యంలో ఉంటాయండి. సో ఈశ్వరుడు ప్రథమ వైద్యుడు, ప్రథమ ఔషధం అని చెప్తుంది ఆయుర్వేదం కూడా. ఆయుర్వేద డాక్టర్కి వాళ్ళు చెప్తారు, ఫస్ట్ ఒక పేషెంట్ని ఫస్ట్ వాళ్ళ సత్యం వైపు తీసుకెళ్ళండి, అప్పుడు పంచగవ్యాలు కానీ ఏవైనా సరే తిన్న ఆహారం కానీ అన్నీ పనిచేస్తాయండి. సో సత్యమేవ జయతి అంటాం. జయం ఖచ్చితంగా రావాలి ఆరోగ్యపరంగా అని మీరు అనుకుంటే సత్యం అనే దాన్ని ఖచ్చితంగా పట్టుకోవాలి. కానీ ఇప్పుడు మీరు ఏం పట్టుకుంటున్నారంటే ఎమోషనల్ థింకింగ్ మీరు పట్టుకుంటున్నారు. ఎమోషనల్ థింకింగ్ వల్ల ఒకటే వస్తుందండి, భయం వస్తుంది. మీరు ప్రశ్నించండి, ఒక 100 మంది ప్రశ్నించండి, ఆల్మోస్ట్ 99.99% అందరికీ కూడా భయం అనేది మాత్రమే మేజర్గా ఉంటుందండి. దానికి కారణం అంటే ఎమోషనల్ థింకింగ్. అందుకని ఆయుర్వేదం ఆది వ్యాధి అని చెప్తుంది, యోగా కూడా చెప్తుంది ఆది వ్యాధి అని. ఆదిలో తప్పు ఉంది. ఎమోషనల్ థింకింగ్ అనేది ఎప్పుడైతే మనం చేస్తామో అది కేవలం వ్యాధి మాత్రమే అవుతుంది. దీనిని మీరు పంచగవ్య వైద్య విధానంలో అర్థమవుతుందండి. సో సత్యం చెప్పడం కూడా ఒక ధర్మం కాబట్టి నేను ఒక భగవద్గీత చదువుకున్నవాడిగా నేను దాన్ని ఆచరించి చాలా ప్రయత్నం చేస్తున్నవాడిగా చాలా సరళంగా దాన్ని మీకు చెప్పి ఎక్కువసేపు పట్టదు, 5 నిమిషాలు పట్టచ్చు, 2 నిమిషాలు కూడా పట్టచ్చు. ఆ సీక్రెట్ అనేది నేర్చుకొని దాని మీద రోజుకు 5 నిమిషాలు మీకు పెట్టుబడి పెట్టినట్లయితే అది కూడా ఒక మందు అవుతుంది. దాన్ని మీరు పంచగవ్య వైద్య విధానంలో కలుపుకోండి, సంపూర్ణ ఆరోగ్యంతో మీరు ఉండండి. నా అనుభవంతో చెప్తున్నాను.
దీన్ని మించిన మెడిసిన్ భూమి మీద ఇక ఫ్యూచర్లో కూడా పుట్టదండి. అందుకే ఆవుకి మనం 33 కోట్ల దేవతలని చెప్తాము. గృహప్రవేశం దగ్గర నుంచి చావుల వరకు అన్ని మంగళ కార్యాలన్నిటికీ కూడాను ఆవుని ఖచ్చితంగా మనం ఉంచడానికి కారణం ఏంటంటే మనిషి ఆవుని మర్చిపోకూడదని, దాని ద్వారా లాభాలు పొందాలని. ఈరోజు మనం మర్చిపోతున్నాము. ఆవుని రక్షించుకుందాం, ఓకే, మన ఆరోగ్యాన్ని రక్షించుకుందాం. మీ ఆరోగ్యం గురించి గోవర్ధన గోశాల ఉచితంగా 10 నుంచి 1కి పెడుతున్నటువంటి ఉచిత నాడీ పరీక్ష పంచగవ్య వైద్య విధానానికి మేమందరినీ స్వాగతిస్తున్నానండి. నాకు 100% కాదు 1000% కాన్ఫిడెన్స్ ఉంది. మీకు 100% సాటిస్ఫాక్షన్ ఈ పంచగవ్య వైద్య విధానంలో దొరుకుతుంది. Like and subscribe Eagle Health and Beauty.